అందరికీ నమస్తే అండి. మనం ఈ రోజు నుంచి భయం అని ఓషో గారి బుక్ చదువుకుంటున్నాము. ముందుగా మనకి ఈ జ్ఞానాన్ని అందించిన ఓషో గారికి ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలతో ఈ బుక్ స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా ఒక కథతో మొదలు పెడుతున్నారండి ఈ భయం అనే బుక్‌ని. ఒక కథ చెప్తున్నారండి ఇందులో. అదేంటంటే ఒక కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తున్నాడంట ఒక వ్యక్తి. మెల్లమెల్లగా చీకటి పడుతుంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడంట అతను. కాలు జారి లోయలో పడిపోబోయాడు. చేతికి దొరికిన ఆ కొండ అంచున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని వేళ్లాడుతూ కిందకి చూశాడంట. చూస్తే ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించిందంట. కానీ అతని కాళ్ళ కింద ఒక పెద్ద బండరాయి ఉంది. అది చూసుకోలేదు. చీకటి పడిపోతుంది కదా! అది కనిపించలేదు. ఆ కింద పాతాళంలో ఉంది. పడిపోతే అందులో పడిపోతాను అనే భయంతో ఆ చెట్టు కొమ్మని ఇంకా గట్టిగా పట్టుకుని ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆశతో రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడంటండి. కానీ ఆ అరుపులు ఎవ్వరికీ వినిపించలేదంట. ఎందుకంటే అతన్ని రక్షించడానికి అక్కడ ఎవ్వరూ లేరంట. అతని మాటలు మాత్రం ఆ లోయలో అంతా ప్రతిధ్వనించినాయి అంటండి. అతని చేతులు మండిపోతున్నాయి. అంటే అలా పట్టుకుని చాలాసేపు ఉండలేం కదా! పట్టు జారిపోతుందంట చేతులు. అయినా సరే లేని శక్తిని కూడగట్టుకుని అనుక్షణం నరకయాతన పడుతూ ఆ రాత్రంతా ఆ కొమ్మని అలా పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నాడంట ఆ చెట్టుకి. మొత్తానికి తెల్లారిందంటండి. ఆ వెలుగులో అతను మళ్ళీ కిందకి చూసేసరికి అతని కాళ్ళకి 6 అంగుళాల కిందే ఉంది ఒక పెద్ద బండరాయి. అప్పుడు కనిపించింది అతనికి. వెంటనే అతను దాని మీద దిగి ఊపిరి పీల్చుకున్నాడంటండి. అంటే ఈయనేం చెప్తున్నారంటే ఓషో గారు, నాకున్న అనుభవం మేరకు భయం లోతు కూడా కేవలం 6 అంగుళాలు మించి ఉండదు అని నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు చెట్టు కొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థ పడుతూ ఉండాలా, లేకపోతే దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టము. అది మీ చేతుల్లోనే ఉంది. అంటే మనకేం చెప్తున్నారంటే మనం కూడా అలాగే ప్రతి దానికి భయపడిపోతూ మన ముందు చాలా అవకాశాలు ఉంటాయి. దాన్ని చూడం మనం. దాన్ని చూడకుండా ఏదో లేని దానికోసం వెతుక్కుంటూ దానికోసమే పరుగులు పెడతా ఉంటాము. దానికోసం భయపడిపోతూ ఉంటాము. అందుకని భయాన్ని వదిలిపెడతారా? లేకపోతే దాన్నే పట్టుకుని వేలాడతారా? అతను ఎలా అయితే వేలాడాడో కింద దాన్ని చూసుకోకుండా, అంటే మనకున్న అవకాశాలను చూసుకోకుండా ఏదో లేని దానికోసం వేలాడుతూ భయపడుతూ బతుకుతారా? మీ ఇష్టము. ఎందుకంటే నిజానికి భయపడడానికి ఏమీ లేదు. కాబట్టి దేనికి భయపడొద్దు అని చెప్తున్నారు. ముందుగా భయాన్ని అర్థం చేసుకోండి. భయం అనేది మీ నీడ లాంటిది. మీ నీడకి ఉనికి లేకపోయినా అది మీతో పాటే ఉంటుంది కదా! అలాగే భయం కూడా. ఒక్కొక్కప్పుడు మీ నీడ ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి అడవిలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీరు మీ నీడను చూసి చాలా భయపడతారు. అప్పుడు మీ నడక వేగం పెరుగుతుంది. మీరు దాదాపు పరుగు పెడుతున్నట్లుగా నడుస్తారు. అది వాస్తవమైనప్పటికీ అందుకు ముఖ్య కారణం మీలో చోటు చేసుకున్న భయమే. మనకి చాలాసార్లు అనుభవం అయింది కదండి ఇది అందరికీ. చీకట్లో చాలా స్పీడ్‌గా నడిచేసి లైట్ వచ్చాక హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటాము. ఎందుకంటే తెలియని భయం మనలో ఉండడం వల్లే. దారిలో ఉన్న తాడును చూసి పాము అనుకుని మీరు భయపడి వెనక్కి పారిపోయి దూరం నుంచే దాన్ని గమనిస్తారు. కానీ తాడు పాము కాదు కాబట్టి అది అక్కడే అలాగే ఉండడంతో మీరు మళ్ళీ వచ్చి చూసి దాన్ని పరిశీలనగా చూసి అది పాము కాదు అని తెలుసుకుని అనవసరంగా భయపడినందుకు నవ్వుకుంటారు. ఏంటి దీన్ని చూసా భయపడ్డాం మనం అనుకోండి. చాలా సంఘటనలు మన జీవితంలో ఇలాంటివి ఉంటాయి చూడండి. గమనించుకుంటే చాలా గుర్తొస్తాయి. మనం కూడా ఇలాగే భయపడ్డాం కదా అని. ప్రజలు అన్నింటికంటే భయానికే ఎక్కువ భయపడతారు. ఎందుకంటే మీలోని భయం మీ పునాదుల్నే కుదిపేస్తుంది. ఇది వాస్తవమని గుర్తుంచుకోండి. అంటే మన పునాదుల్ని కుదిపేయడం అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మనలో ఉన్న నమ్మకాలని, మనలో ఉన్న స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందంటండి ఆ భయం అనేది. మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు అమ్మో ఇది తీసుకుంటే ఏమవుతుందో అంటే నమ్మకం కోల్పోతాం పూర్తిగా ఈ భయం ఉండడం వల్ల. ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు నిజం తెలుసు అయినా సరే మాట్లాడలేడు. శక్తి ఉంటుంది అయినా సరే ఉపయోగించలేడు. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు పై భాగం ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినాయి అనుకోండి, దాన్ని చేంజ్ చేయొచ్చు. కానీ ఇంకా పునాది కదిలిపోతే బిల్డింగ్ అంతా పడిపోతుంది కదా! అలాగే భయం ఏం చేస్తుందంటే మన పునాదుల్ని కుదిపేస్తుంది. మనలో ఉన్న అన్నిటిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది. అందుకని ఇది వాస్తవం అని గుర్తుంచుకోండి. భయము ఒక పీడకల లాంటిది. ఆ పీడకలలో మీ శరీరం వేడెక్కిపోతుంది. మీరు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి వణికిపోతూ ఉంటారు. అకస్మాత్తుగా మెలకు వచ్చి మీరు ఉలిక్కిపడి లేస్తారు. అది ఒక పీడకల అని అప్పుడు మీకు తెలుస్తుంది. అలా తెలిసేందుకు కూడా కొంత సమయం పడుతుంది. అలాంటి పీడకలలు వచ్చినప్పుడు లేచిన వెంటనే కూడా మనం ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు చూడండి. అటు ఇటు చూసుకుంటాం. ఏంటి ఎక్కడున్నాను నేను అని చూసుకుంటాం కదా! అంతవరకు ఆ పీడకల వల్ల ఏర్పడిన భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. భయం కూడా ఒక పీడకల లాంటిదే. అది మీలో ఎలా పుడుతుంది అనే విషయం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. మీరేంటో మీ శక్తి ఏంటో మీకు తెలీదు. కాబట్టి మీలో భయం పుడుతోంది. గుర్తించకుండా ఏంటంటే ఈ భయంలో పడిపోతున్నాము. మౌలికంగా భయం ఒకటే అయినా అది అనేక రకాలుగా వ్యక్తమవుతుంది. భయం అనేది ఒకటే కానీ అంటే అది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. ఎలా అంటే లోపల నేను కాదేమో అనే అనుమానం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. భయం అంటే అదేనేమో. నేను కాదేమో అంటే ఏంటంటే మాటల్లో చెప్పలేని అంతర్గత భయం ఇది.
లోపల నిశ్శబ్దంగా ఎలా ఉంటుందంటే మనకి ఇది నేను చేయగలనా, ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఇది నేను చేయగలనా, దీనికి నేను సరైన వాడినేనా, నాలో ఏమైనా లోపం ఉందేమో, నేను చేయలేనేమో అని తనను తానే అనుమానించుకుంటూ ఉంటారు ఆ భయంతో ఉన్నవాళ్ళు. ఇది ఎలా పడుతుందంటే పక్కన వాళ్ళు చూసి వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళలా నేను లేను, వాళ్ళలా నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళకు ఉన్నది నాకు లేదు, ఇలా మనకి తక్కువ తనాన్ని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. లేకపోతే గతంలో ఎవరో ఏదో చెప్తారు, నువ్వు ఇలా చేయలేవు, నువ్వు ఉండలేవు ఇలాగా అని చెప్తారు. లేకపోతే గతంలో ఏ గాయాలు జరుగుంటాయి మనకి, అవన్నీ గుర్తొచ్చి అవన్నీ మనసు ఏం చేస్తుందంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది. అది లోపల మనకు తెలియకుండా మన లోపలే అలా ఒక శబ్దంలాగా మారిపోతుంది అనమాట. మనకు తెలియకుండా మన లోపల నుంచి మన మనసు చెప్తూ ఉంటుంది అలాగా. ఎప్పటికప్పుడు గమనించుకుని మనం ఏం చేయాలి, ఎవరో ఒప్పుకుంటే నేను ఉన్నట్ల, ఎవరో మెచ్చుకుంటే నా విలువ ఉందా అని మనల్ని మనం బయటికి రావాలి అలాగా. ఒక రకంగా మీరు నిజంగానే మీరు మీరు కాదు, ఇది వాస్తవమే. ఎందుకంటే మీలో ఉన్నది దివ్యత్వమే తప్ప మీరు కాదు. అంటే మనం ఆ దివ్యత్వాన్ని మర్చిపోతున్నాం. మన మనసు ఏంటంటే ఆ దివ్యత్వాన్ని చూడడానికి ఇష్టపడదు. ఇష్టపడకుండా ఏం చేస్తుంది, ఆ భయంలో ఇంకా మునిగిపోయేలా చేస్తుంది అనమాట. ఆ భయం నుంచి బయటికి రానివ్వదు మన మనసు. అందుకే ఎరుగుతూ ఉండండి, ఎరుగుతూ ఉండండి అని ఎందుకంటారంటే, భయం వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావా అని ఆ భయం ఉందని గుర్తించి దాన్ని పక్కకు పెట్టేయాలి. లేదు దీనికి భయపడాల్సిన అవసరం ఏముంది అని మనకు మనం చెప్పుకోవాలి. అలా కాకుండా కానీ మన మనసు ఏం చేస్తుందంటే మనతో ఆటలాడుకుంటూ ఉంటుంది. మనలో ఉన్న దివ్యత్వాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే నిజంగా ఆ దివ్యత్వాన్ని దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, భయం అనేది మనకు ఉండదు. కానీ అది మర్చిపోయేలా చేసి మనకి 24 గంటలు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు అలా ఉండలేవు, ఇలా ఉండలేవు. గతంలో జరిగిన గాయాలు ఉంటాయి కదా, గతంలో ఎవరో చెప్పిన మాటలు, లేకపోతే ఎవరినో పోల్చుకుని ఇవన్నిటితో ఉండిపోయి మనం ఆ భయంలోనే ఉండిపోతున్నాము. మనలో ఉన్న దివ్యత్వం దగ్గరికి వెళ్లకుండా ఈ మనసు చెప్పే మనసు ఆడే ఆటలతో మునిగిపోతున్నాం మనము. అందుకని నేను కాదేమో అనే మీ అనుమానం సరైందే, కానీ ఆ అనుమానం మీలో ఉన్నంత కాలము మిమ్మల్ని మీరు పరిశీలించుకోరు. ఎప్పుడైతే మనం ఆ మనసు చెప్పింది ఎప్పుడైతే వింటూ ఉంటామో మనం పరిశీలించుకోము, ఇంకా మనకు ఎరుక ఉండదు అనమాట అప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ అసలు స్వరూపం బయటపడుతుందని మీకు స్పష్టంగా తెలుసు. అది మనం ఎప్పుడైతే పరిశీలించుకుంటామో, ఆ సాక్షి భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు తెలుసు మనం ఎవరమో, మనం దివ్యత్వంతో కూడిన వాళ్ళమని, మనం ఏదైనా చేయగలమని గుర్తొస్తుంది అప్పుడు. అలాంటప్పుడు భయం ఎక్కడ ఉంటుంది మన దగ్గరగా. అందుకు నన్ను ఉండనివ్వరు అని చెప్పేసి మనసు ఏంటంటే ఆ తెలియకుండా చేస్తూ ఉంటుంది అనమాట, పరిశీలించుకోకుండా చేస్తూ ఉంటుంది. అందుకే మీ నుంచి మీరు తప్పించుకుని తిరుగుతూ మీరు మీలా నటిస్తూనే ఉంటారు. కానీ అది మీ మూర్ఖత్వమే తప్ప తెలివైన పని కాదు. మీలోని ఆ మూర్ఖత్వము భ్రమాత్మకమైన నేను అనే అహాన్ని మీ నరాలలో చెక్కు చెదరకుండా ఉండేలా చేస్తుంది. అంటే అహం ఏం చేస్తుంది మనల్ని, నేను అనేదాన్ని, అసలైన నేను అంటే ఏంటి అనేదాన్ని మర్చిపోయేలా చేస్తుంది అహం. ఎందుకంటే ఇప్పుడు మనం కానీ గమనించామనుకోండి, అహం పక్కకి వెళ్ళిపోతుంది కదా, అందుకని అహం పక్కకి వెళ్ళడానికి ఇష్టపడదు అనమాట. ఆ నేను అనే అహం అవాస్తవమైంది కాబట్టి అది మీలో భయాన్ని సృష్టిస్తుంది. ప్రేమ ఆ భయాన్ని నాశనం చేయగలదు. ఏమంటే బాగా లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటండి భయము. ప్రేమ అంటే అన్నిటికంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. అలాంటి ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ ప్రేమ భయాన్ని నాశనం చేయగలదు. అలాగే భయంకరమైన రోగం కూడా మీలో ఉన్న భయాన్ని నాశనం చేయగలదు. మనకు ఒక రోగం వచ్చిందనుకోండి, చాలా భయంకరమైన రోగం వచ్చిందండి, అప్పుడు ఏంటంటే ఒక మొండితనం వచ్చేస్తుంది. అప్పుడు సరే ఇంకెలాగో అయిపోయింది, అలాగే అయిపోయింది, ఏదైతే అది అవుతుందో అప్పుడు మొండితనం వచ్చినప్పుడు భయం పోతుంది. అలాగే ఎవరి మరణాన్ని మీరు గమనించినా మీలోని భయం పోతుంది. ఎవరో చనిపోయారు అనుకోండి, అప్పుడు కూడా ఇంక చనిపోతే ఏముంది అని అప్పుడు కూడా ఆ మరణాన్ని చూసినప్పుడు కూడా భయం పోతుంది. ఒక వ్యక్తి అంటండి చాలా అశాంతిగా ఉండేవాడంటే ఎప్పుడు. అయితే అక్కడ ఊర్లో ఒక గురువు ఎవరో వచ్చారని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఎందుకు నేను ఇలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఏంటి అని అడిగితే ఆ గురువు చెప్పాడంట, ఒక 10 రోజుల్లో చనిపోబోతున్నావు నువ్వు, ఒక వారం రోజుల తర్వాత వచ్చి నన్ను కలువు, నేను అప్పుడు నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పారంట. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారానికి మళ్ళీ గురువుని కలిశాడంటండి. కలిసి నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాడంట. ఏంటి ఏం జరిగింది ఈ వారం రోజుల్లో అంటే అతను చెప్తాడనమాట, ఎలాగో చనిపోతున్నాను కదా నేనంట. అప్పటి వరకు ఎవరు పక్కన అందరి మీద అహంకారాలు ఇవి ఉంటాయి కదండి, ఎవరి మీద కోపాలు ద్వేషాలు పెట్టుకుంటాడు కదా, ఇంకా అలాగే చనిపోతున్నాను కదా, నాకు ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ ద్వేషాలు, ఎందుకని అందరినీ కలుపుకుంటూ ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటూ అందరితో ప్రేమగా ఉంటూ అలా ఉన్నాడంటండి. ఎప్పుడైతే అలా ఉన్నాడో ఆ వారం రోజుల్లో అతనికి కొన్ని అశాంతి అంతా పోయిందంట. అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాకు ఈ వారం రోజుల్లో నాకు చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట, ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేశాడు. ఎలాంటి ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏమీ లోపల పెట్టుకోలేదు. అప్పుడు ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చింది. అప్పుడు ఆ గురువు చెప్తాడు, ప్రతిరోజు నీకు మరణం ఏమీ లేదు, నువ్వు ప్రతిరోజు ఇలాగే ఉండు, ఆ ప్రశాంతతతో ఉంటావు అని చెప్తాడు అనమాట. అలాగా ఒక మరణం ఎవరినైనా మరణం చూసామనుకోండి, అప్పుడు మనకి ఒక వైరాగ్యం లాగా వస్తుంది, అంతే కదా ఏముంది అని. ఆ టైంలో కూడా భయం పోతుంది. ఇలా రకరకాలుగా మీలో ఉన్న భయం పోతుంది. మీలోని భయం చాలా బలహీనమైంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా మీరు దాన్ని పట్టించుకోకుండా ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో భయం నుంచి బయటకు రావాలని, ఖచ్చితంగా బయటకు వచ్చేయగలం. చాలా చిన్నది అది,
కానీ మనం ఏంటంటే దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాము. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు మళ్ళీ. ముల్లా నసీరుద్దీన్ రైల్లో ప్రయాణిస్తున్నాడంటండి. అప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చాడు. వచ్చి టికెట్ అడిగాడంట. వెంటనే టికెట్ కోసం జేబులన్నీ వెతికాడంటండి. ఎక్కడా టికెట్ దొరకలేదంట. వెంటనే కంగారు పడుతూ తన బ్యాగులన్నీ వెతికేసాడంట. అయినా సరే టికెట్ దొరకలేదంట. అతనికి భయంతో చెమటలు పడుతున్నాయంట. కంగారుగా మళ్ళీ జేబులన్నీ వెతికాడంటండి. ఇదంతా గమనిస్తున్నాడు ఆ టీసీ. గమనిస్తూ అతనితో అడిగాడంట, మీరు ఇంకొక జేబు ఉందా, ఆ జేబులో చూడలేదు మీరు అన్నాడంట. వెంటనే ఈ ముల్లా నసీరుద్దీన్ ఏం చెప్పాడంట, ఆ జేబు నాకున్న ఒకే ఒక ఆశ ఉంటే అందులో ఉంటుంది, లేకపోతే టికెట్ లేనట్టే. అందుకు కావాలని నేను ఆ జేబులో వెతకట్లేదు. టికెట్ దొరికినా దొరకకపోయినా నేను ఆ జేబులో మాత్రం వెతకను. అంటే ఆ ఆశను పోగొట్టుకోడు అనమాట మనిషి అని చెప్తున్నాడంట ముల్లా నసీరుద్దీన్. అహంతో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఎవరికి తెలుసు టికెట్ ఆ జేబులో ఉంటే ఉండొచ్చు. అందుకే మీరు ఆ జేబులో వెతకరు. ఎందుకంటే మీకు మిగిలిన ఆశ ఆ జేబు ఒక్కటే. కానీ మీ అంతరంగం ఆ జేబులో కూడా టికెట్ లేదనే చెప్తోంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోకుండా ఎక్కడెక్కడో వెతికేలాగా చేసి మీలోని లేనిపోయిన అహంకారమే మీ భయానికి మూల కారణము. అంటే మనల్ని మనం పరిశీలించుకోకుండా ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడో వెతుకుతాం మనము. మనకు మూల కారణము ఎక్కడో మన లోపలే ఉంది. దాన్ని వదిలేసి బయట ఎక్కడో వెతుకుతున్నాం అనమాట. ఆ టికెట్ ఎక్కడ ఉంటే ఆ జేబులో ఉంటే ఉండొచ్చు, కానీ ఆ జేబులో వెతకట్లా, బయట అంతా వెతుకుతున్నాడు. అందులో ఉందేమో అని తెలుసు. అలాగే మనం కూడా ఏంటంటే మనలో ఉన్న దైవత్వం ఉందని మనకు తెలిసినా కూడా మనం మనలో చూసుకోవట్లేదు అనమాట. బయట ఎక్కడో వెతుకుతున్నాం అనమాట. మనం కూడా ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో అప్పుడు ఆ భయం నుంచి బయటపడతాము. మీరు తెలుసుకోవాలనుకున్న విషయాలన్నింటి పట్ల మీకు భయంగానే ఉంటుంది. మీకు అందం అంటే భయం, ఎందుకంటే అది మీ ఆలోచనలను ఆపేసి మిమ్మల్ని మీలోకి సులభంగా నెట్టేస్తుంది. అంటే మనకి ఏదైనా చాలా ప్రకృతి విహారాలు ఉన్నాయి, సుందర దృశ్యాలు చూసామనుకోండి, అంటే చక్కని సూర్యాస్తమం అయ్యే సమయంలో ఆకాశంలోని మేఘాలు వింత వింత రంగులు సంతరించుకుంటాయి. ఆ అద్భుత సౌందర్యాన్ని చూసేందుకు కూడా మీరు చాలా భయపడతారు. ఎందుకంటే ఆ అద్భుత సౌందర్యం మీ మనసును దోచుకుని మిమ్మల్ని మీలోకి నెట్టేసి మీ ఆలోచనలను ఒక్కసారిగా ఆపేస్తుంది. అంటే ఒకసారి మనం చూడండి, ప్రకృతిలోకి వెళ్తే ఒక రకంగా పరవశించిపోతాం కదండి. ఆ పరవశంలో ఏంటంటే మనకి ఎలాంటి భయాలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భావాలు ఏమీ ఉండవు. ఆ టైంలో ఏంటో ఒక శూన్యస్థితికి చేరుకుంటున్నాం మనము. అప్పుడు మైమరిచిపోయేసరికి నోట మాట రాదు, ఎలాంటి ఆలోచనలు ఉండవు కదా. అప్పుడు ఏమవుతుంది, మనలోకి మనము ప్రవేశిస్తాం అప్పుడు. అలా అద్భుతమైన సంగీతమైన చక్కటి కవిత్వం అన్న గాఢమైన సాన్నిహిత్యమైన అందరికీ భయమే. అంటే అక్కడ ఏంటి, భయాలన్నీ వదిలిపోతున్నాయి కదండి. అంత తొందరగా మన అహం ఒప్పుకోదనమాట వీటన్నిటి నుంచి బయటికి రావడానికి. అందుకు అవన్నీ చూస్తే కూడా మీకు భయము అని చెప్తున్నారు. వ్యక్తుల ప్రేమ వ్యవహారాలన్నీ కేవలం కుమ్ములాట వ్యవహారాలే. వారు పరస్పర అంతరంగ తరంగాల లోతుల్లోకి తొంగి చూడరు. ఎందుకంటే వారు అనుకున్నట్లు అక్కడ ఆ అంతరంగ దర్పణంలో తాము లేకపోతే కొంప మునుగుతుంది. అందుకే అందరికీ ప్రేమ అంటే భయము. అందుకే కేవలం ప్రేమ పేరుతో నాటకాలు ఆడుతూ ప్రేమ నటిస్తారు. అలాగే ధ్యానం చేయాలన్నా కూడా అందరికీ భయమే. ఎందుకంటే ధ్యానం చేస్తే వారు ఆ ధ్యానం పేరుతో ఏం చేస్తారంటే ధ్యానం చేయకుండా ధ్యానం పేరుతో నూతన ఆలోచన మార్గాలన్నింటినీ సాధన చేస్తూ ఉంటారంట. మహర్షి మహేష్ యోగి చెప్తున్న భావాతీత ధ్యానం అంటే అదే. కానీ అది ధ్యానము కాదు, భావాతీతమైనది కాదు. అది కేవలం ఒక మంత్రాన్ని ఉచ్చరించడం మాత్రమే. అంటే ఏకాగ్ర చిత్తంతో ఒక క్రమ పద్ధతిలో ఆలోచించే విధానమే అది. అంటే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా చేయండి ఇది ధ్యానం అని కొంతమంది చెప్తారు కదండి. అలా చెప్పితే అది కూడా ధ్యానం కాదు అంటున్నారు ఈయన. ఎందుకంటే అది కూడా ఆలోచించే విధానమే అదే అని. ధ్యానం చేయకుండా ఉండేందుకు అది కూడా ఒక నూతన సాధనము. ధ్యానం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎప్పుడు క్రైస్తవ, మహమ్మదీయ, హిందూ ప్రార్థనలను అదే పనిగా చేస్తూనే ఉంటారు. కానీ అవి ధ్యానాలు కాదు, గుర్తుంచుకోండి. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అది కూడా ధ్యానమే అని చెప్తారు కదండి కొంతమంది. అది కూడా ధ్యానం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మన మనస్సు ఎంత మోసకారంటే ధ్యానం పేరుతో అది అనేక అసాధారణ మిథ్యా మార్గాలను సృష్టించింది. మీరు మీ మనసు ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అంటే. అంటే ధ్యానం అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి? ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అంటే. కానీ మనం అది కాకుండా ఏదో అన్ని చేసేయాలని చూస్తున్నాం మనము. ధ్యానంలో కూర్చున్నా కూడా ఆలోచన చేసేస్తా ఉన్నాము. కానీ అసలు ఏమీ చేయకుండా ఉండడమే అసలైన ధ్యానం అంటే. ఏకాగ్ర చిత్తంతో మంత్రోచ్చారణ చేస్తూ విగ్రహారాధన చేయడం అనేది ఉండదు. అంటే విగ్రహారాధన చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏకాగ్రంగా చేయగలుగుతామా? లేదు కదా. మీరు కేవలం ఏమీ చేయకుండా ఊరికే అలా ఉంటారు. ఆ స్థితిలో మీ అహంతో పాటు దాని నీడ కూడా అదృశ్యమవుతుంది. అహం నేడే భయం కాబట్టి అహంతో పాటు భయం కూడా అదృశ్యమవుతుంది. అతి ముఖ్యమైన సమస్యల్లో భయం ఒకటి. ప్రతి మనిషి దాని బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా భయం గురించిన సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో విషయంలో భయం ఉంటది కదండి. అందుకని ఎప్పుడైతే అవగాహనతో ఉంటామో, భయం గురించిన జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ భయం నుంచి బయటికి రాగలుగుతాము. ఏదో ఒక రోజు మీరు కూడా మరణించక తప్పదని మీలోని అహం మిమ్మల్ని భయపెడుతుంది. కానీ మీరు మాత్రం మరణం ఇతరులకే వస్తుందనుకుంటారు.
అది నిజమే. మీ పక్కింటి వాడు చనిపోతాడు. మీకు తెలిసిన వ్యక్తి చనిపోతాడు. మీ స్నేహితుడు, మీ భార్య, మీ తల్లి చనిపోతారు. ఇలా మరణం మీకు తప్ప వేరెవరికో సంభవిస్తుంది. ఆ సత్యం చాటున మీరు నక్కి ఉండి మరణం విషయంలో మీకేదో మినహాయింపు ఉన్నట్టు మీరెప్పటికీ మరణించరని భావిస్తూ ఉంటారు. అంటే నిజంగానే కదండి. మనం ప్రతిరోజు ఎంతో మంది మరణించడం చూస్తూ ఉంటాము. అయినా సరే ఇది శాశ్వతం అయినట్టు బతికేస్తూ ఉంటాం మనము. మన జీవితం మనం ఎప్పుడూ మరణించము. ఎప్పుడూ ఉంటాం ఇక్కడే అన్నట్లుగా ప్రతిదానికి ఆరాటపడిపోతూ ఉంటాం కదా మన జీవితంలో. అలా మీలోని అహం ఎవరు చేస్తున్నారు మనల్ని ఇలాగా అంటే మీలోని అహం మిమ్మల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఇతరులు చనిపోయినప్పుడల్లా మీలో ఏదో వణుకు పుడుతుంది. ప్రతి మరణము మీకు ఒక చిన్న మరణం లాంటిదే. మృత్యువు ఎవరి కోసం వచ్చిందని అడిగేందుకు మీరెవరిని పంపకండి. అది మీకోసం కూడా రావచ్చు. ప్రతి మరణము మీ మరణమే. చెట్టు నుంచి ఒక ఎండుటాకు రాలిపడినా కూడా అది కూడా మీ మరణమే. అందుకే మనల్ని మనం కాపాడుకుంటూనే ఉంటాము. ఎవరైనా చనిపోతున్నప్పుడు మనం అమరత్వం గురించి మాట్లాడుతూ ఆత్మకు మరణం లేదు అని చెప్తాము. చెట్టు నుంచి ఎండుటాకులు రాలి పడుతున్నప్పుడు త్వరలో వసంతం తప్పకుండా వస్తుంది, మళ్ళీ ఆకులు చిగురుస్తాయి కాబట్టి బాధపడాల్సిన పని లేదు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చే మార్పు మాత్రమే అంటాము. అంటే మనుషులు ఆత్మ శాశ్వతమైనదని దానికి మరణం లేదని నమ్ముతారు. ఎందుకంటే వారికి మరణం అంటే భయం. అంటే మనం ఇలా చెప్పుకోవడం కూడా మనం అనుకుంటాం కదండి, ఆత్మకి మరణం లేదని చెప్తాం కదా. దాన్ని కూడా ఈయన ఏం చెప్తున్నారంటే మరణం అంటే భయం ఉంది కాబట్టి అలా చెప్పుకుంటున్నారు మీరు. ఎందుకంటే పిరికితనము. మనిషి ఎంత పిరికివాడైతే అంతగా ఆత్మ శాశ్వతమైందని దానికి మరణం లేదని నమ్ముతాడంట. అంత మాత్రాన అతడు ధార్మికుడు కాదు, అతను కేవలం పిరికివాడు అంతే. ఆత్మ శాశ్వతము అనే నమ్మకానికి మతంతో పని లేదు. నేను కాదు అని ధార్మికునికి తెలుసు కాబట్టి అతనికి నేనుతో పని లేదు. మనం సృష్టించుకున్న ఈ నేను నాకు అనేవి కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతమైనవి కాదు. మిగిలినవన్నీ శాశ్వతమైనవి. నేను అనే దాని నీడే భయము. కానీ లోపల ఎక్కడో తాను మరణించక తప్పదు అనే భయం వల్ల ఆ నేను అనేది ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. కాబట్టి మరణ భయమే మౌలికమైన భయము. అంటే అన్ని భయాలకి మూల కారణం ఏంటంటే మరణ భయమే. కొంచెం ట్రాఫిక్లో వెళ్ళాలనుకోండి, అమ్మో ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయేమో అని భయపడతా ఉంటారు. ఏంటి అక్కడ మరణ భయమే. లేకపోతే పాము వచ్చిందనుకోండి, పాముని చూసి భయపడతారు కొంతమంది. ప్రతి భయానికి ఉన్న చివరి కారణం మరణ భయమే. అందుకే ఇతర భయాలన్నీ కేవలం మరణ భయాన్నే ప్రతిబింబిస్తాయి. కానీ తమాషా ఏంటంటే మరణం కూడా ఎలాంటి అస్తిత్వము లేని అహం లాంటిదే. కాబట్టి ఎలాంటి అస్తిత్వము లేని అహము మరణాల మధ్య వారధిగా ఉండేదే భయము. సహజంగా భయానికి ఎలాంటి శక్తి లేదు, అది నిర్వీర్యమైనది. మీరు భయాన్ని నమ్ముతున్నారు కాబట్టి దానిపై మీకున్న నమ్మకమే దానికి ఉన్న ఏకైక శక్తి. మీ లోపలి లోతుల్లో మునిగి అక్కడి శూన్యాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా లేరు. మీలోని బలహీనతే భయానికి ఉన్న ఏకైక శక్తి. లేకపోతే దానికి ఎలాంటి శక్తి లేదు. అంటే ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో భయం నుంచి బయటపడాలని ఖచ్చితంగా బయటపడగలుగుతామండి. కానీ ఎందుకంటే భయానికి అసలు శక్తి అనేదే లేదు. మనమే దానికి శక్తి ఇస్తున్నాము. మనం దాన్ని నమ్మేసి దానికి శక్తి ఇస్తున్నాము. ఎప్పుడైతే మనం పరిశీలించడం మొదలు పెడతామో ఆ భయం మన నుంచి దూరంగా పారిపోతుంది. ప్రేమ సృజనాత్మకమైనది, అందుకే అది జన్మనిస్తుంది. కానీ భయం నిర్వీర్యమైనది, అందుకే ఎంతవరకు భయం నుంచి పుట్టింది కానీ అది సృష్టించింది కానీ ఏమీ లేదు. భయం నిస్సారమైంది కాబట్టే అది దేన్ని సృష్టించలేదు. కానీ భయానికి ఎలాంటి అస్తిత్వము లేకపోయినా అది మిమ్మల్ని చుట్టుముట్టి మీ శక్తియుక్తులన్నింటినీ హరించి మీ జీవితాన్ని సర్వనాశనం చేయగలదు. పైగా భయం కేవలం చిన్న అలలా పైపైన ఉండేది మాత్రమే. అందుకే అది మిమ్మల్ని కూడా పైపైనే ఉంచుతూ మీరు అందము, ఆనందము, ప్రేమ, కవిత్వము, ధ్యానము, వేడుక వంటి వాటి లోతుల్లోకి వెళ్లకుండా చేసి వాటిని పూర్తిగా అనుభవించకుండా చేస్తుంది. అంటే భయం అనేది ఏంటి, పైపైనే ఉంది. అది మనం లోపలికి వెళ్ళినట్ల. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో, మన అంతర్ముఖులం అవుతామో అప్పుడు అసలైనది దాన్ని తెలుసుకుంటాము. కానీ లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఆ భయం మనల్ని. కాబట్టి భయానికి భయపడకుండా ధైర్యంగా లోపలి అంతరంగంలోకి వెళ్ళి చూడాలి. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అక్కడ అంతా శూన్యమే. అయితే కొంప మునికేది ఏమీ లేదు. అంటే లోపలికి ఎప్పుడైతే మనం లోపలికి తొంగి చూసుకుంటామో అక్కడ శూన్యం తప్ప ఏమీ ఉండదు. అప్పుడు కూడా భయపడొద్దని చెప్తున్నారు. చింతించాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే అదే మన ప్రకృతి, అదే మన సహజ స్వభావము. ఆకాశం ఎంత అందంగా ఉంటుందో శూన్యం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆకాశం శూన్యం కాబట్టే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి వంటి అన్ని గ్రహాలకు చోటిచ్చి వాటన్నింటినీ తనలో ఇముడ్చుకుని మొత్తం అస్తిత్వానికే నేపథ్యమైంది. మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గ్రహాలు పుట్టి అదృశ్యం అవుతూ ఉంటాయి. నక్షత్రాలు ఉదయించి రాలిపోతూ ఉంటాయి. కానీ ఆకాశం మాత్రం అలాగే స్థిరంగా ఉంటుంది. సరిగ్గా ఇలాగే మీలోనూ అంతర్గత ఆకాశం ఉంది. మీ లోపలి ఉనికి మీ అంతర్గత ఆకాశము. అది కూడా ఎవ్వరూ తాకని, ఎలాంటి మచ్చ లేని, మాసిపోని శూన్యమే. ఆ అంతర్గత ఆకాశాన్ని మనం సాక్షి అని, గమనించేవాడని అంటాము. ధ్యానం యొక్క అంతిమ గమ్యం అదే. అంటే ఎప్పుడైతే మనం అంతిమ గమ్యం ఏంటి ధ్యానానికి అంటే, మనం ప్రతిరోజు ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఆ శూన్యానికి కనెక్ట్ అవ్వడానికే. ఆ శూన్యంలో ఏముంది అంటే అంతర్గత ఆకాశం. మన లోపల అంతర్గత ఆకాశం ఉంది.
అదే అంతిమ గమ్యం, మనం చేరాల్సిన అంతిమ గమ్యం మనకు అదే. మీరు మీలోకి ప్రయాణించి మీ అంతర్గత ఆకాశంలో విహరించండి. అక్కడ మీ ఆలోచనలు, భావనలు, కలలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు, వాస్తవాలు మీకు చాలా కనపడతాయి. మీరు అవేవీ కాదని గుర్తుంచుకుని వాటిని నిదానంగా తొలగించడం ప్రారంభించండి. అంటే ఇక్కడ ఒక సాక్షిలాగా ఉంటూ మనం ఇవేవైతే ఉన్నాయో గమనిస్తూ లోపల ఏం జరుగుతుందో ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఏం భావనలు వస్తున్నాయో, ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఎలాంటి జ్ఞాపకాలు, ఊహలు ఏవైతే గుర్తొస్తున్నాయో అవి ఏమీ నేను కాదు అని సాక్షిలాగా గమనిస్తూ ఉండాలంటండి. అలా గమనిస్తూ వాటిని నిదానంగా తొలగించమంటున్నారు. ఒక్కొక్కటి తొలగించడం మొదలు పెట్టిన తర్వాత ఏదో ఒక రోజు అక్కడ ఉన్నవన్నీ అదృశ్యమైపోతాయి. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, ఇది లోపల ఏమున్నాయో, ఎలాంటి భావనలు ఉన్నాయో ప్రతి దాన్ని ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోతే ఒక రోజుకి ఏమీ లేని స్థితి వస్తుందంటండి మనకి. అవన్నీ అదృశ్యమైపోతాయి ఒక రోజు. అంటే మీ జీవితానికి రావాల్సిన అద్భుతమైన క్షణం వచ్చేసినట్లే. ఆ స్థితే నిర్భయత్వం అని, పరిపూర్ణ ప్రేమతత్వం అని, శాశ్వతమైన దివ్యత్వం అని తెలుసుకునేందుకు అక్కడ దర్శించేవాడు మాత్రమే మిగులుతాడు. ఎప్పుడైతే ఆ సాక్షి ఎవరున్నారు అక్కడ అవన్నీ చూడడానికి ఒక సాక్షిలాగా మన లోపల ఆ సాక్షి ఉన్నాడు. అంటే మన లోపల ఉన్న ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏం చేస్తుంది, సాక్షిలాగా గమనిస్తూ వాటన్నింటిని ఒక్కొక్కటి వదిలించేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అద్భుతమైన క్షణం అది. అప్పుడు మనమే పరిపూర్ణ ప్రేమతత్వాలమని అర్థమైన రోజు ఆ భయాలన్నీ ఏమీ ఉండవు ఇంక మన లోపల. అక్కడ దర్శించేవాడు మాత్రమే మిగులుతాడు. అతనే దార్శనికుడు, అతనే శూన్యాకాశము, అతనే యోగి, అతనే జ్ఞాని. భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? ఈ ప్రపంచం అంతమైపోతుంది అనే భయము నా కడుపులో ఏదో దేవుతూ నన్ను రకరకాలుగా వేధిస్తోంది. కొంతమంది చెప్తారు కదండి, అసలు భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది? మీ భయాలన్నీ ఏదో గుర్తింపు కోసం పడే ఆరాట ఫలితాలే. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, ఆ ప్రేమతో పాటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తాడో అని భయం కూడా మీలో పుడుతుంది. ఎందుకంటే అప్పటికే ఆ వ్యక్తి ఎవరినో వదిలి మీతో వచ్చాడని మీకు తెలుసు. అందుకే అతను మళ్ళీ అదే పని మీకు చేయొచ్చు కదా అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో చాలా గాఢమైన అనుబంధంలో ఉన్నారు. కానీ రేపు మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తే బాధపడాల్సిన పనేముంది? ఆ వ్యక్తి లేకుండా మీరు ఒంటరిగా ఎలా జీవించాలో మీకు ముందే తెలుసు కదా. మీరు ఒంటరిగానే ఈ ప్రపంచంలోకి వచ్చారని, మీరు ప్రేమించిన వ్యక్తి ప్రమేయం లేకుండా నిన్న కూడా మీరు ఇక్కడ ఒంటరిగా హాయిగానే ఉన్నారు అనే చిన్న సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతో మంది చూడండి ఇలాంటి వాటికి ఆత్మహత్యలు చేసేసుకుంటారు, నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారని. కానీ ఆ వ్యక్తి జీవితంలో లేకముందు కూడా మీరు ఆనందంగానే ఉన్నారు కదా, అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు. మరి ఈ రోజు ఎందుకు ఇంత చిన్న సత్యాన్ని మర్చిపోయి ఎందుకు ఇలా ఉంటున్నారు అని అడుగుతున్నారు. రేపు ప్రతిదీ మారిపోవచ్చు అనేదే మీలోని భయము. రేపు ఎవరో చనిపోవచ్చు, మీరు దివాళా కావచ్చు, మీ ఉద్యోగం పోవచ్చు, ఇలా చాలా విషయాల్లో రేపు అనేక మార్పులు జరగచ్చు. అదే మీలోని భయము. అంటే రేపు ఏం జరుగుతుందో, రేపు ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు కదండి. అది ఇలాంటి భయాలతో నుండి మీరు అనవసరంగా బరువెక్కిపోతారు. నిన్న కూడా మీరు అలాంటి భయాలతోనే ఉన్నారు. అయితే ఈవేళ అనేక మార్పులు జరిగాయి, అయినా సరే మీరు జీవించే ఉన్నారు. అంటే పరిస్థితికి అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి మనుషులందరికీ ఉన్నట్లే కదా. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాటికి అనుగుణంగా మనం మారగలుగుతాము. కానీ అది మర్చిపోయి భయంతో బతికేస్తున్నాం మనము. మీకు తెలుసా, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ జీవించగలిగే అద్భుతమైన శక్తి కేవలం మనుషులకు, బొద్దింకలకే ఉంది. అందుకే మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ బొద్దింకలు, బొద్దింకలు ఎక్కడ ఉంటే అక్కడ మనుషులు ఉంటారు. మనుషులకు బొద్దింకలకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. సుదూర ప్రాంతాలైన ఉత్తర దక్షిణ ధృవాలకు మొదటిసారిగా వెళ్ళిన మనుషులకు అక్కడ బొద్దింకలు కనిపించాయంటండి. వాటిని తమతో పాటు తీసుకొచ్చారంట. ప్రాంతాలు మారినా అవి ఆరోగ్యంగానే జీవిస్తూ పునరుత్పత్తి చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందంట. మీరు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తే మనిషి అనేక శతాబ్దాలుగా రకరకాల భౌగోళిక, వాతావరణ, రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా భయపడాల్సిన పని లేదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితులు మారినా కూడా మనిషి జీవిస్తూ వచ్చాడు. అందుకని ఎలా ఉన్నా సరే భయపడే పని లేదు. అసలు మీరు దేనికి భయపడాలి? ప్రపంచం అంతమైపోతే దాంతో పాటే మీరు కూడా అంతమైపోతారు. అంతేగాని మిమ్మల్ని ఏదో ఒక చిన్న దీవిలో ఒంటరిగా వదిలేసి మిగిలిన ప్రపంచం అంతమైపోతుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అలా జరిగినా మీతో పాటు బొద్దింకలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతమైపోయినా మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ ప్రపంచం అంతమైపోతే ఏమవుతుంది అని నన్ను చాలా మంది అడిగారు. ఏమవుతుంది? దాంతో పాటే మనము అంతమైపోతాము. అప్పుడు బాధపడేందుకు ఎవరూ మిగలరు. ఇక సమస్య ఏముంటుంది? నాకైతే ఏ సమస్య కనిపించట్లేదు. వాస్తవానికి భయం నుంచి అసలైన స్వేచ్ఛ లభించడం అంటే అదే. ఈ ప్రపంచం అంతమైపోవడం అంటే సమస్యలన్నీ అంతమైపోయినట్లే. ఇక ఏ గొడవ ఉండదు. కానీ అందరూ భయంతో నిండిపోయారని నాకు తెలుసు.
అందరూ కవచాలతోనే ఉన్నారు. అందుకు కారణాలున్నాయి. ముందుగా శిశువు చాలా నిస్సహాయ స్థితిలో జన్మించి తనకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడతాడు ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు. కాబట్టి సహజంగానే తనకు ఎదురైన తెలియని విషయాల గురించి వాడు భయపడతాడు. తల్లి గర్భంలో ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి బాధ్యత లేకుండా, రేపటి గురించి ఎలాంటి దిగులు లేకుండా చాలా సురక్షితంగా జీవించిన 9 మాసాలను ఆ శిశువు ఇంకా మర్చిపోలేదు. మన లెక్కకు అవి 9 మాసాలే కావచ్చు, కానీ శిశువుకు ఆ 9 మాసాలే అనంతమైన కాలము. వాడికి తిథులు, వారాలు, నక్షత్రాలు, రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, పంచాంగము ఏమీ తెలియదు. ఎలాంటి బాధ్యత లేకుండా చాలా సురక్షితంగా తల్లి గర్భంలో అనంతకాలము హాయిగా జీవించిన ఆ శిశువు ప్రతి దానికి ఇతరులపై ఆధారపడే తనకు తెలియని ప్రపంచంలోకి అకస్మాత్తుగా పెట్టబడ్డాడు. కాబట్టి వాడు భయపడడం సహజమే. అందరూ వాడికన్నా పెద్దవారే, బలవంతులే. వారి సహాయం లేకుండా తాను జీవించలేడని, తాను పరాధీనుడనని, స్వతంత్రుణ్ణి కాదని, తనకు స్వేచ్ఛ లేదని ఆ శిశువుకి తెలుసు. శిశువు బలహీనుడు, ఆసక్తుడు, భద్రత లేనివాడు కాబట్టి సహజంగానే వాడు తన రక్షణ కోసం రకరకాల కవచాలను సృష్టించడం ప్రారంభిస్తాడు. అంటే ఉదాహరణకి ఒంటరిగా చీకట్లో పడుకోవాలంటే వాడికి భయం కాబట్టి ఒక టెడ్డీ బేర్ని తన పక్కనే పెట్టుకుని తాను ఒంటరివాడిని కానని, తన మిత్రుడు తనతోనే ఉన్నాడని భావిస్తాడు. రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో చాలా మంది పిల్లలు మీకు టెడ్డీ బేర్లతోనే కనిపిస్తారు. అది మీకు కేవలం బొమ్మే కావచ్చు, కానీ పిల్లలకు అది చీకట్లో తోడుగా ఉండే నేస్తము. అలా ఆ పసివాడు మానసిక పరమైన టెడ్డీ బేర్లను కూడా సృష్టిస్తాడు. ఎదిగిన మనిషికి టెడ్డీ బేరుతో పని లేదనుకుంటే పొరపాటే. దేవుడు ఎవరనుకుంటున్నారు? దేవుడే ఎదిగిన మనిషి టెడ్డీ బేరు. పసితనంలో పాతుకుపోయిన భయం వల్ల ఎదిగిన మనిషి కూడా తన శాశ్వత రక్షణ కోసం సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవుణ్ణి తండ్రిగా సృష్టించుకున్నాడు. దేవుణ్ణి నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కానీ మిమ్మల్ని రక్షించేందుకు ఒక రక్షకుడు కావాలనే భావన కేవలం మీ పసితనంలో చోటు చేసుకున్న భయం తాలూకు భావనే. అందుకే మీరు రాత్రి చీకట్లో ఒంటరిగా ఉన్నారని ఆ దేవునికి గుర్తు చేసేందుకు ప్రార్థన నేర్చుకుంటారు. మన దేవుళ్ళు, పూజారులు, ప్రార్థనలు, మంత్ర జపాలు, పవిత్ర గ్రంథాలు మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకునేందుకు మనం ఏర్పరచుకున్న మానసిక కవచాలలో భాగాలే. ప్రతి క్రైస్తవుడు తాను క్రైస్తవుణ్ణి కాబట్టి తనకు మాత్రమే రక్షణ దొరుకుతుందని, మిగిలిన వాళ్ళందరూ నరకానికే పోతారు అని నమ్ముతాడు. అదొక ఆత్మరక్షణ ఏర్పాటు. ప్రతి మత విశ్వాసము ఇలాగే ఉంటుంది. నిజానికి భయం నుంచి బయటపడ్డామా లేదా అనేది ముఖ్యం, కానీ మతం ఒక విషయమే కాదు. ఒక రకంగా అది సహజమే, కానీ మీ పరిజ్ఞానము, సంతరించుకున్న తెలివితేటలు అనవసరమైన ఈ భయాలను వదిలించుకోవాలి అని సూచిస్తూనే ఉంటాయి. పసితనంలో మీకు టెడ్డీ బేర్ ఉండడం మంచిదే, కానీ ఏదో ఒక రోజు మీరు మీ టెడ్డీ బేర్ను, మీ కవచాలను వదలక తప్పదు. ఎప్పుడైతే వదులుతారో అప్పుడే మీరు నిర్భయంగా జీవిస్తున్నారన్నమాట. నిర్భయంగా జీవించడం అంటే ఏంటి? ప్రేమతో జీవించడమే. అదే పరిణితి చెందిన మార్గము. పూర్తిగా పరిణితి సాధించిన వ్యక్తి ఎలాంటి రక్షణ లేకుండా నిర్భయంగా, నిష్కపటంగా ఉంటాడు. అదే అతని బలహీనత కూడా. అందువల్ల అతనికి అప్పుడప్పుడు కవచాలు అవసరం కావచ్చు, బహుశా అవసరమే కూడా. కానీ మీరు వయసు పరంగా ఎదగడమే కాకుండా పరిణితి సాధించడంలో కూడా పైకి ఎదుగుతున్నప్పుడు మీరు మోసుకెళ్తున్న వాటిని నిశితంగా గమనించడం ప్రారంభిస్తారు. అప్పుడు అనేక విషయాల గురించి మీరు భయపడుతున్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి భయపెట్టే వాటిని వదిలించుకోవడమే పరిణితి చెందాలనుకున్న వ్యక్తి ముందుగా చేయాల్సిన పని. అప్పుడే పరిణితి లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనితో పాటు మీ నమ్మకాలన్నీ అనుభవంతో చెప్పిన వాస్తవాలేనా లేదా అవి భయంతో కూడుకున్నవా అని నిశితంగా గమనించి భయంతో కూడుకున్న వాటిని ఏమాత్రమూ ఆలోచించకుండా వెంటనే విడిచిపెట్టండి. అదే మీ కవచము. అంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఏంటి నేను నమ్మకాలు ఉన్నాయి లోపల, ఈ నమ్మకాలు భయంతో కూడుకున్నవా, ఎలా ప్రేమతో కూడుకున్నవా ఒకసారి ఆలోచించండి. అవి భయంతో కూడుకున్నవనుకోండి, వాటిని వదిలిపెట్టేయమని చెప్తున్నారు. నేను మీలోని భయాన్ని తొలగించలేను, అలానే మీ నుంచి మీ మానసిక కవచాన్ని కూడా ఇతరులు ఎవరూ తొలగించలేరు. అంటే ఇవి తొలగించుకోవాలంటే, ఈ కవచాలన్నింటినీ తొలగించుకోవాలంటే మనకు మనమే ప్రయత్నించుకోవాలి. ఎవరో మనకి దానికి సహాయం చేయలేరు. ఎందుకంటే దానికోసం మీరు వారితో యుద్ధం చేస్తారు. దాన్ని మీరే ఎలా వదిలించుకోవాలో నేను మీకు సూచించగలను. ఎందుకంటే దాన్ని వదిలించుకునేందుకు మీరే కాస్త ఏమైనా చేయగలరు. ఇలాంటి వాటిలన్నిటి నుంచి మనమే బయటపడాలి. మనం పరిశీలించుకుంటూ మనమే దానికోసం ప్రయత్నం చేయాలి. మీ మానసిక కవచాన్ని నిశ్చితంగా పరిశీలించండి. అది భయంతో కూడుకున్నదైతే వెంటనే దాన్ని విడిచిపెట్టేయండి. ఒకవేళ అది అనుభవపూర్వకమైన అవగాహనతో కూడుకున్నది, సముచితమైనది అయితే దాన్ని మీతోనే ఉంచుకోవచ్చు. దానికి ఆ అర్హత ఉన్నట్లే. దానిని మీ అస్తిత్వ భాగంగా కూడా చేసుకోవచ్చు. కానీ అంత విలువైనది మీ మానసిక కవచంలో ఒక్కటి కూడా ఎక్కడా కనిపించదు. అంటే ఒకసారి గమనించుకుంటేనండి, మనలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో అవన్నీ గమనించుకుంటే ఒక్కటి కూడా విలువైంది మనం ఉంచుకోవాల్సింది కనిపించదంటండి. ఎందుకంటే మీ మానసిక కవచం ఆది నుంచి అంతం దాకా భయంతో కూడుకున్నదే. మనం భయంలోనే జీవిస్తూ ఉంటాము. అందుకే మన అనుభవాలన్నింటినీ మనమే విషతుల్యం చేసుకుంటాము. మనం ఒకరిని ప్రేమిస్తాము, కానీ ఆ ప్రేమ భయంతో కూడుకున్నదైతే అది విషపూరితమే, నాశనం అయిపోయినట్లే. అలాగే మనము సత్యాన్ని అన్వేషిస్తాము, కానీ ఆ అన్వేషణ భయంతో కూడుకున్నదైతే సత్యం ఎప్పటికీ లభించదు.
కాబట్టి మీరు ఏం చేసినా సరే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, భయంలో ఉన్నప్పుడు మీరు ఎప్పటికీ ఎదగరు సరికదా, కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యువు సేవలోనే తరిస్తూ ఉంటుంది. జీవితం మీకు ప్రతిదీ బహుమతిగా ఇవ్వాలనుకుంటుంది, కానీ అవన్నీ భయం లేని వ్యక్తికే దక్కుతాయి. ఎందుకంటే భయం లేని వ్యక్తికి ఏది అడ్డు పడదు, కాబట్టి అతనికి అనేక బహుమతులు లభిస్తాయి. అంటే భయపడుతూ ఉండిపోయామనుకోండి, ముందే చెప్పారు కదా పునాదులు కదిలిపోతాయని, మనలో ఏ నమ్మకం ఉండదు, ఎలాంటి ఆత్మవిశ్వాసం ఉండదు, దేన్ని సాధించలేము. సృష్టి మనకి ఎప్పుడు ఏదో ఒకటి అందించాలి, ఎన్నో బహుమతులు ఇవ్వాలని చూస్తూ ఉంటుందంటండి. కానీ మనం భయంతో దాన్ని అడ్డు పెట్టేస్తాం, మనం రాకుండా మనమే ఆ కవచాలు పెట్టేసుకుంటున్నాం. అందుకని ఎవరైతే భయం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనే అన్ని బహుమతులు తీసుకోగలుగుతాడంటండి. అప్పుడు మీరు ఏం చేసినా ఒక రకమైన శక్తి, బలము, ఖచ్చితత్వము, ప్రామాణికతతో కూడిన అద్భుతమైన భావన మీరు కలిగి ఉంటారు. భయంలో జీవిస్తున్న వ్యక్తి అనేక రకాల భయాలతో తనకు పిచ్చి పడుతుందేమో అని ఎప్పుడు లోపల వణికిపోతూనే ఉంటాడు. మీ భయాల జాబితా పరిశీలిస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. రోగాలు, అంటు రోగాలు, ప్రమాదాలు, తీవ్రవాదులు, అపహరణలు, ఇలా అనేక రకాల భయాలతో పాటు, అంటే ఏమో ఈ రోగం నాకు వస్తుందేమో, ఇది నాకు అంటుకుంటే పక్కన వాళ్ళు ఎవరికో ఏదో వచ్చిందనుకోండి జ్వరం, అమ్మో నాకు కూడా అంటుకుంటుందేమో అని దూరంగా ఉండడం. ప్రమాదాలు, ఎవరికో ప్రమాదం జరిగింది, అమ్మో నాకు కూడా ఇలా జరగొచ్చేమో అని అలా అదొక భయము. తీవ్రవాదులు ఎవరైనా వస్తారేమో, ఎవరైనా దొంగతనాలు చేస్తారేమో, ఇలా అనేక రకాల భయాలు. చివరికి మీరు తప్పించుకోలేని మృత్యువు కూడా ఆ జాబితాలో ఉంటుంది. అయినా మీరు జీవించే ఉంటారు. అదే ఆశ్చర్యం. ఇంత చిన్న జీవితానికి అంత పెద్ద భయాల జాబితా. మీ జీవితం అంతా అంధకారం అలుముకుంటుంది. అంటే జీవితం చాలా చిన్నది, కానీ నిరంతరము భయంతో గడిపేశామనుకోండి, జీవితం టకటకటక వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ జీవితం అంతా ఎలా ఉంటుంది? అంధకారంతో నిండిపోతుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి. మీకు తెలియకుండానే మీరు మీ పసితనంలోనే భయాన్ని స్వీకరించారు. ఇప్పుడు దాన్ని తెలివిగా వదిలించుకుని పరిణితి సాధించండి. అప్పుడు మీ జీవితం వెలుగును సంతరించుకుంటుంది. అలాగే ఆ వెలుగు మీ ఎదుగుదలతో పాటు మరింత ప్రకాశవంతమవుతుంది. భయాన్ని సజీవ సమాధి చేయండి. నేను భయంలో కూరుకుపోయి సజీవ సమాధి అయినట్లు ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ నేను ఒక ప్రత్యేక వ్యక్తిగా కనిపించాలని చేసే ప్రయత్నంలో నా నుంచి నేను కనుమరుగయ్యేంత వరకు పరిగెడుతున్నట్లు నాకు నిజంగా తెలుస్తోంది. అలా ముసుగుల వెనక నక్కే అవసరం నాకెందుకు అనిపిస్తోంది. అసలు నేను ఎందుకు అంతగా భయపడుతున్నాను? భయం మీలో ఉన్నట్లే ప్రతి జీవిలోనూ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతున్నారని, మనం కూడా అదే వరుసలో ఉన్నామని మనకు తెలుసు. ఎవరైనా చనిపోయినప్పుడు అదే వరుసలో ఉన్న మనం కొద్దిగా ముందుకు జరిగి మృత్యువుకు కాస్త దగ్గరవుతాము. అలా ఈ అస్తిత్వం నుంచి బయటపడే సమయం వరకు మనకు త్వరలోనే వస్తుంది. కాబట్టి మీ అసలు భయం మృత్యువే. మిగిలిన భయాలన్నీ దాని ప్రతిబింబాలే. మీరు ఏ భయం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించినా అక్కడ మీకు కనిపించేది మృత్యు భయమే. నేను భయంలో కూరుకుపోయి సజీవ సమాధి అయిపోయినట్లు అనిపిస్తుంది. అసలు నేను ఎందుకు అంతగా భయపడుతున్నాను అని మీరు అడుగుతున్నారు. అందరి పరిస్థితి అలాగే ఉంది. మీరు చాలా అదృష్టవంతులు. కనీసం మీకు ఆ విషయం తెలిసింది. అంటే చాలా మంది చూడలేరండి, ఆ భయం నాలో ఉందని కూడా తెలుసుకోలేరు. కాబట్టి మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మీరు అందులోంచి బయటపడగలుగుతారు. అదే తెలియకపోతే మీరు అందులోంచి బయటపడే అవకాశమే లేదు. నాలోని భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించాలని చేసే ప్రయత్నంలో నా నుంచి నేను కనుమరుగయ్యేంత వరకు పరిగెడుతున్నట్లు నాకు నిజంగా తెలుస్తోంది అని మీరు అన్నారు. ప్రత్యేకమైన వ్యక్తులు వేరే ఏదో ప్రత్యేకంగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సరిగ్గా గమనిస్తే రాజులు, రాణులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇలా ప్రత్యేకమైన వారందరూ అందరితో పాటు ఒకే పడవలో ప్రయాణిస్తున్న వారే. ఒకవేళ వారు నిజంగా ప్రత్యేకమైన వారే అయితే జీవితం వారిని మామూలు మనుషుల కన్నా ప్రత్యేకంగా పరిగణించేది. కానీ జీవితానికి సంబంధించినంత వరకు చెప్పులు కుట్టేవాడి నుంచి రాష్ట్రపతి వరకు, మరుగుదొడ్డి శుభ్రం చేసేవాడి నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ దానికి సమానమే తప్ప అది ఎవరిని ప్రత్యేకంగా పరిగణించలేదు. మరణం అందరికీ ఒకేలా సంభవిస్తుంది. ఈ ప్రపంచంలో మరణం ఒక్కటే సామ్యవాది. అది మీరు ధనవంతుల, దరిద్రుల, విద్యావంతుల, అజ్ఞానుల అనేది ఏ మాత్రమూ పట్టించుకోదు. మీరు మృత్యువుతో అప్పుడే నా జోలికి రాకు, కాస్త ఆగు, నేను చాలా చదువుకున్న వాడిని, చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, నువ్వు అందరితో ప్రవర్తించినట్లు నాతో ప్రవర్తించకూడదు, నువ్వు వస్తున్నట్లు నాకు ముందుగా తెలియచేస్తే దాన్ని నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నేను చెప్పినట్లు ఒక పద్ధతి ప్రకారము నా దగ్గరికి రావాలి తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి రావడం కుదరదు అని చెప్పలేరు. సమాజంలోని ప్రముఖ వ్యక్తి, వీధి కుక్క రెండూ మృత్యువుకు సమానమే. మృత్యువు ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ ఒకేలాగా సమీపిస్తుంది. ఇక్కడితో ఆపుకుందామండి, మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ.